ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఒక మసాజ్ చైర్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మన ఛానల్లో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అన్బాక్స్ చేయడానికి దాన్ని వాడడానికి చూస్తున్నాను. సో అందులో భాగంగా ఇది అన్నట్టు లాస్ట్ టైం నేను డిష్ వాషర్ అన్బాక్సింగ్ చేసేసాను. అంతేకాకుండా నెక్స్ట్ ఒక ప్లే స్టేషన్ ఉంది, దానికి సంబంధించిన రివ్యూ కూడా త్వరగానే మేము ముందు తీసుకొస్తాను. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మసాజ్ చైర్. సో మరి ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. సో మరి ఫటాఫట్ ఈ మసాజ్ చైర్ మనం కొనొచ్చా లేదా, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ ఇది మనకు స్టార్టింగ్ రోజు డెమో ఇచ్చి వెళ్తారు. మనం ఇది తీసుకొచ్చుకున్న తర్వాత చేతులు ఎక్కడ పెట్టుకోవాలి, కాళ్ళు ఎక్కడ పెట్టేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఒక పవర్ బటన్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం ప్రెస్ చేసిన వెంటనే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టు ఇది అడ్జస్ట్ చేసుకుంటారు అన్నట్టు ఒక 20 సెకండ్స్ వరకు. దాని తర్వాత మనకు మసాజ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో మరి ఆల్రెడీ నేను వాడుతున్నాను. ఫస్ట్ రోజు వాడినప్పుడు అయితే మనకు ఒళ్ళు నొప్పులు అయితే వస్తాయి. యాక్చువల్లీ ఇది ఒళ్ళు నొప్పులు తక్కువ వేయడానికే, కాకపోతే ఇక మొత్తం మనకు ఇది మసాజ్ చేస్తుంది కదా నెక్ దగ్గర, కాళ్ళ దగ్గర. సో ఆటోలో అయితే మొత్తం మసాజ్ చేస్తుంది. అట్లా కాకుండా మనకు నచ్చిన పార్ట్ని, అంటే ఓన్లీ లెగ్స్నే మసాజ్ చేయించుకోవాలంటే లెగ్స్నే మసాజ్ చేయించుకోవచ్చు, ఓన్లీ అప్పర్ పార్ట్ కావాలంటే అప్పర్ పార్ట్ని కూడా మనము మసాజ్ చేయించుకోవచ్చు. దీంతో పాటు మనకు ఒక రిమోట్ ఇస్తారు. సో ఈ రిమోట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు హ్యాండ్ దగ్గర కూడా ఉంటాయి. యాక్చువల్లీ దీనిలో మనం హ్యాండ్స్ పెట్టేస్తాం. హ్యాండ్స్ పెట్టేసిన తర్వాత ఇది మసాజ్ చేసేటప్పుడు తీయడం రాదు, మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ ఇచ్చినప్పుడు తీసి మనమైతే ఆపరేట్ చేసుకోవచ్చు. మసాజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా బలప్రయోగం చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ పని వచ్చి దీనిలో నుంచి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు. సో మరి ఇక్కడ పవర్ బటన్ చూసారా, దీన్ని నేను ఆన్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇది రోబోటచ్ వాళ్ళకి తెప్పించాను. సో మీరు ఇంకా అగారో ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీల నుంచి కూడా తెప్పించుకోవచ్చు. సో ఇదేం స్పాన్సర్ వీడియో ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరైతే కొంచెం ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారో, ఒళ్ళు నొప్పులు ఉంటాయో, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉంటారో, మాటికి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అనుకుంటూ ఉంటారో, వాళ్ళకైతే ఇది డెఫినెట్గా అయితే యూజ్ అవుద్ది. సో ఇది ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు ఇది నాకు అడ్జస్ట్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ మనం కావాలనుకుంటే డిఫరెంట్ మోడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక దీనిలో అయితే హ్యాండ్స్ పెట్టాలి, ప్రజెంట్ నేను పెట్టలేదు వీడియో చేయడానికి. యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుంచి నన్ను నొక్కడం కూడా ఇది స్టార్ట్ చేసేసింది. స్టార్టింగ్ ఇది ఒక 20 సెకండ్స్ వరకు మనకు అనలైజ్ చేస్తా అని చెప్పాను కదా, మన బాడీ తగ్గట్టు. సో ఇదైతే అనలైజ్ చేసుకుంటుంది అన్నట్టు, నా కాళ్ళను ప్లస్ నెక్ ఇదంతా అనలైజ్ చేసేసుకుని. సో దాని తర్వాత అయితే ఇది స్టార్ట్ చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక 20 సెకండ్స్ తర్వాత సౌండ్ రావడం మీరు గమనించవచ్చు. ఆటోమేటిక్ ఇది స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు నాకు యాక్చువల్ అయితే బ్యాక్లో ఇది ప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ మనము ఈ విడ్త్, ఇంటెన్సిటీ, ఒకవేళ మనం కొంచెం టైట్ ఉన్నామనుకున్నట్టయితే ఈ విడ్త్ని, స్పీడ్ని, ఈ ఎయిర్ ఇంటెన్సిటీని, ఈ రోలర్స్ని, వీటన్నిటైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఇది నాకు లెగ్స్కి మసాజ్ చేయడం మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ పక్కకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ ఎయిర్ బ్యాగ్స్ తోటి ప్లస్ కింద అక్కడ రోలర్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసి మసాజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నాకు కింద మీరు చూడొచ్చు మొత్తం బాడీ మొత్తం మూవ్ అవ్వడం. ఇది బ్యాక్ సైడ్ నుంచి మసాజ్ చేస్తున్న కారణంగా నా బాడీ అంతా మూవ్ అవుతుంది, నేనే మూవ్ అవ్వట్లేదు. దీన్ని ఆపాలనుకుంటే పాజ్ బటన్ దీన్ని యూస్ చేసి పాజ్ కూడా చేసేయచ్చు. ఆటో ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకో 20 మినిట్స్ వరకు ఇక్కడ మనకు మసాజ్ చేస్తుంది. అట్లా కాకుండా మనము మాన్యువల్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు. దీనిలోకి వెళ్తే ఇక్కడ మనకు చూడండి 360 డిగ్రీ నీడ్ అని చెప్పేసి, క్లాక్ వైజ్ నీడ్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ మసాజెస్ అన్నట్టు ఇవన్నీ. సో ఇక్కడ మనము పొజిషన్ తీసుకుంటే ఓన్లీ అప్పర్ బాడీని చేయాలా, ఫుల్ బాడీ చేయాలా, లోవర్ బాడీ చేయాలా, సో ఇటువంటివి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు విడ్త్, తర్వాత వచ్చేసి రోలర్ స్పీడ్, ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ డిఫరెంట్ సెట్టింగ్స్ అన్నట్టు. యాక్చువల్లీ మనం ఆటో పెట్టుకుంటే సరిపోద్ది, నాకు అర్థమైన దాని ప్రకారం చూసుకున్నట్టయితే. అట్లా కాకుండా ఇక్కడ మీకు ఓన్లీ ఎయిర్ మసాజ్ కావాలంటే ఎయిర్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకు ఫుల్ బాడీ కావాలా, అప్పర్ బాడీ కావాలా, లోవర్ బాడీ కావాలా అని తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది, అంటే మనం ఎంత ప్రెషర్స్ తోటి చేయించుకోవాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ హీటింగ్ కూడా ఉంటుంది. సో హీట్ అవుతూ ఉంటుంది, చైర్ మొత్తం హీట్ అయి మనకు మసాజ్ చేస్తుంది. సో అది కూడా బాగుంటుంది, నేను యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెమరీ స్టోరేజ్ ఉంటుంది, M1, M2, M3 అని చెప్పేసి, అంటే డిఫరెంట్ పర్సన్స్ కోసం మనం డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టేసుకొని సేవ్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము కింద సెట్టింగ్స్ టూల్లోకి వెళ్ళినట్టయితే టైమర్ పెట్టేసుకోవచ్చు. ఇక బ్లూటూత్ ఉంది చూసారా, దీన్ని యూస్ చేసి మనము ఇక్కడ పక్కకు వీళ్ళు స్పీకర్స్ ఇచ్చారు, ఈ స్పీకర్స్లో నుంచి మనకు సౌండ్ వస్తుంది, అంటే సాంగ్స్ వస్తాయి. సో మరి మొబైల్ కనెక్ట్ చేసుకొని అయితే మనం చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ వాటన్నిటిని అయితే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 0 పెట్టాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు 0 పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ మనము ఈ 0-2 అన్న వెంటనే ఇక్కడ ఇంకా నా లెగ్స్ అనేవి ఇంకా మొత్తం మన కంఫర్ట్ ఆధారంగా అయితే మనం దీన్ని సెట్ చేసుకొని మనం ఆరంగా అయితే దీనిలో పడుకుంటే ఇది మసాజ్ చేసి పెడతాయి అన్నట్టు. సో ఎవరైతే ఎక్కువ కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటారో, ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారో, మాటి కూర్చొనే ఉంటారు చూసారా, సో వాళ్ళకు కూడా దీనిలో సపరేట్ మోడ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఆటో ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు డ్రీమ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే ఈ డ్రీమ్ని తీసుకున్నారనుకోండి, మీకు నిద్ర పట్టడానికి ఎటువంటి మసాజ్ అయితే కావాలో అటువంటిది చేస్తుంది అన్నట్టు. సో అలానే ఇక్కడ మనకు స్వింగ్ మోడ్ అని చెప్పేసి ఉంది, వర్టికల్ కేర్ అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టయితే
ఫుల్ బాడీ స్ట్రెచ్ మీకు మరీ నొప్పులు ఉన్నాయనుకోండి, సో ఇది పెట్టుకున్నారనుకోండి ఫుల్ బాడీ స్ట్రెచ్ చేసేస్తుంది. ఓన్లీ నెక్ షోల్డర్ మాత్రమే కావాలంటే అదే చేస్తుంది. అట్లా కాకుండా మీకు నడుకు మాత్రమే చేయాలంటే అలానే చేస్తుంది. అలా కాకుండా లేడీ మోడ్ ఉంటుంది. లేడీస్కి ఎక్కువ మసాజ్ కూడా అవసరం లేదనుకునే వాళ్ళైతే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కర్ మోడ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఎక్కువైతే ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళని ఉద్దేశించి ఉన్న మోడ్ అన్నట్టు. సో ఇది ఎవరికి యూజ్ అవుద్ది అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువగా హెవీగా వర్క్ చేస్తూ ఉంటారు చూసారా, సో వాళ్ళకి మాటి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది అనే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇటువంటి మసాజ్ చైర్స్ అనేవి మాల్స్లలో, ఎయిర్పోర్ట్స్లో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం. ఆ ఎయిర్పోర్ట్లలో ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఏంటంటే ఒకసారి మనం ఒక 10 నిమిషాలు మనం మసాజ్ చేయించుకోవాలి అంటే జనరల్గా మనం బయట చూసుకున్నట్టయితే ₹250 ఇవ్వాలి. సో మీ ఇంట్లో చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, అందరికి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కాళ్ళ నొప్పుల కొరికి, చేతుల నొప్పుల కొరికి అన్నప్పుడు, సో మీ ఇంట్లో 4-5 ఉన్నారు, మసాజ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఒకటి కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే సింగిల్ అయినా సరే మీరు డైలీ 250 రూపీస్ పెట్టారు అంటే ఆరంగా నెలకి 5-6 వేలు అవుద్ది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది మసాజ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకోటి మనకు మజిల్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ మసాజ్ చైర్ తోటి మీరు మసాజ్ చేయించుకోవాలి అంటే మీ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది, ఒక 10 మంది కూర్చొని ఉంటారు, మనకంత కంఫర్ట్ ఉండదు అని అనుకున్నప్పుడు అయితే ఇది యూజ్ అవుద్ది. ఏమైనా ఎందుకు కొనుక్కోవద్దు అని అంటే దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకు 50,000-60,000 కూడా ఉంటుంది, కానీ ₹1,00,000 పెట్టండి మీకు మంచి మసాజ్ చైర్ రాదు. అంటే దాని డిఫరెంట్ బిల్డ్ క్వాలిటీస్ ఉంటాయి. మీకు 50,000కు, 40,000కు, 60,000 కూడా దొరుకుద్ది. కానీ సో ఇక మీరు ఎంత మంచి ఫీచర్స్ కావాలి, అది ఎంత ఎక్కువగా బాగా మసాజ్ చేయాలి అనుకుంటూ ఉంటే అంత ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఉండాలి మన ఇంట్లో. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రం ఇది కొనుక్కొని వేస్టే. సో మరి దీన్ని మాటికి మనం అటు ఇటు మూవ్ చేయలేం కాబట్టి ఒక దగ్గర పెట్టుకునే విధంగా మంచి ప్లేస్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కొనుక్కుంటే బెస్ట్. నెక్స్ట్ హ్యూమన్ థెరపిస్టులు ఉంటారు సార్, సో వాళ్ళు చేసినంత అయితే చేయదు. నార్మల్గా ఇక మనిషే మెషినే అని చెప్పేసుకోవచ్చు. అయితే మనుషుల దగ్గర ఏంటంటే అలసిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ వైఫ్నో లేకపోతే మీకు ఎక్కువగా ఇట్లా పెయిన్స్ వచ్చినప్పుడు మదర్నో ఫాదర్నో ఇట్లా లేకపోతే మీరే మదర్కో ఫాదర్కో మసాజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువ టైం మసాజ్ చేయాలి అనుకోండి. సో అటువంటిప్పుడు మీ చేతుల్లో వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వరు మసాజ్ చేయమని చెప్పేసి మాటికి మీకు చెప్పడానికి, అయినా కూడా వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి సరే. సో అటువంటి వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మనుషులు మనం చెప్పి మరి ఈ ప్లేస్లో నొప్పి ఉంది అని చెప్పేసి మరి అక్కడ మనం మసాజ్ చేయించుకోవచ్చు కదా. సో అటువంటిది అయితే దీనిలో ఉండదు. అలా చూసుకున్నట్టయితే లిమిటేషన్స్ అయితే ఉంటాయి. మరి దీన్ని కొనుక్కోవచ్చా అంటే మనం అఫోర్డ్ చేయగలిగినప్పుడు, మన ఇంట్లో ప్లేస్ ఉన్నప్పుడు అయితే మనం కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా అనిపించింది ఇది అనేది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.